సిగ్గు లేదు మీ అందరికి. ద వర్డ్ TFI బానిస చాలా ఫ్యాసినేటింగ్ వర్డ్ కదా. ప్రతి ఒక్క టాలీవుడ్ మూవీస్ చూసే ఫ్యాన్ గర్వంగా చెప్పుకునే మాట. వాళ్ళ హీరోస్ ని ఎంత అడ్మైర్ చేస్తారో అని ప్రపంచానికి చాటి చెప్పుకునే మాట. బట్ వాట్ ఇఫ్ ఐ సే యూ దాట్ దిస్ వర్డ్ హ్యాస్ సమ్ అదర్ మీనింగ్ లైయింగ్ ఇన్ సైడ్. సో ఈ వీడియోలో నేను వై TFI ఫ్యాన్స్ ఆర్ టర్నింగ్ ఇంటూ స్లేవ్స్ అనే విషయం గురించి అండ్ అల్లు అర్జున్ గారి జైల్ యాత్ర గురించి నా ఒపీనియన్ షేర్ చేసుకోబోతున్నా విత్ ప్రూఫ్స్. బేసిక్ గా నా వీడియో షేర్ చేయమని స్పెసిఫిక్ గా చెప్పను, బట్ ఈ వీడియో మొత్తం చూసి మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, బట్ షేర్ మాత్రం చేయండి బికాజ్ ఎవ్రీవన్ నీడ్స్ టు నో దిస్. సో వెల్కమ్ టు మై ఛానల్ ది కన్యా రాశి 17. కాల్ యువర్ హోల్ ఫ్యామిలీ అవుట్, టర్న్ ది వాల్యూమ్ అప్ అండ్ నౌ లెట్స్ డీకోడ్ వాట్ ఈస్ లిటరల్ స్లేవరీ మైండ్ సెట్ ఆఫ్ తెలుగు యూత్. మూవీస్ అంటే ఇట్ ain't a వర్డ్, ఇట్ ain't a కమోడిటీ ఫర్ మెనీ పీపుల్ లైక్ మీ. ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటున్న నాలాంటి వాళ్ళకి మూవీస్ సంథింగ్ మోర్ దెన్ జస్ట్ అన్ ఇన్వెస్ట్మెంట్. మనకే తెలియని ప్రపంచానికి మనల్ని తీసుకెళ్తుంది. ఇట్స్ లైక్ ఎక్స్టసీ. కానీ దెర్ ఇస్ అ సేయింగ్, ఏదైనా కూడా లిమిట్ లో ఉంటే ఇట్ గివ్స్ లైఫ్, అదే లిమిట్ దాటితే ఇట్ కిల్స్ అస్ కూడా. ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో ప్లాన్డ్ వేలో ఉండదు, లైక్ ఒక టాపిక్ అయ్యాక ఇంకోటి అన్నట్టు ఉండదు. హైలీ డైరెక్షన్ లెస్ వీడియో ఇది. జస్ట్ నాలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ని మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నా. అట్లీస్ట్ ఈ న్యూ ఇయర్ తో అయినా 1000లో ఒక్కడైనా మారుతాడని. సో లెట్స్ గెట్ బ్యాక్. నాకు తెలుసు భయ్య, మన యూత్ జీవితాల్లో ఇప్పటికీ ఎన్నో బాధలు ఉన్నాయి. అటు జాబులు లేక, లైఫ్ లో సరైన గైడెన్స్ లేక, ఎవరు ఎఫెక్షన్ చూపించక, జాబ్ టెన్షన్, స్టడీస్ టెన్షన్, మనీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ తక్కువైతే పోయి రిలేషన్షిప్స్ పెట్టుకుంటారు. అది వీటన్నిటికీ మించిన పెద్ద టెన్షన్. సో ఇంత స్ట్రెస్ లో మనల్ని జడ్జ్ చేయకుండా, మనల్ని క్వశ్చన్ చేయకుండా 200 రూపీస్ తో మనల్ని ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్లి ఆ ప్రపంచంలో ఒక పార్ట్ ని చేస్తుంది సినిమా. సినిమా ఎందుకు గొప్పది అంటే, మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్లో మునిగి తేలడం కంటే, రోడ్డు చివరి కూర్చొని అమ్మాయిని ఏడిపించడం కంటే, థియేటర్లో కూర్చొని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది. ఖచ్చితంగా మంచిది. ఖచ్చితంగా అదొక అలవాటు. అట్లీస్ట్ ఒక 3 hours వరకైనా మన రియాలిటీని మర్చిపోయేలా చేస్తుంది. దాట్ ఇస్ ద రీజన్ వై ఐ అడ్మైర్ ఇట్. బట్ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ 3 hours వరకు వీఆర్ ది పార్ట్ ఆఫ్ దాట్ మూవీ. కానీ అదే 3 hours అయిపోయినాక వీ నీడ్ టు గెట్ బ్యాక్ టు అవర్ రియాలిటీ. కానీ అట్లా అవుతుందా? ఓకే, కొన్ని మూవీస్ లైక్ ఐరట్ట, జనగణమన లాంటి మూవీస్ మనతో ఒక 2-3 days ఉంటాయి. బట్ అవి మనల్ని ఆలోచింపజేస్తాయి, మన రియాలిటీని క్వశ్చన్ చేసేలా చేస్తాయి. దట్ సమ్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్. ఇది మంచిదే. కానీ చాలా మంది మిస్గైడ్ అయ్యి వాళ్ళ రియాలిటీ నుండి ఎస్కేప్ అవ్వడానికి సినిమాలు చూస్తారు, విచ్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఒక వ్యసనంగా తయారైపోతుంది రేపు. ఈ సందర్భంలో మూవీస్ ఆర్ జస్ట్ యాజ్ ప్రాబ్లమాటిక్ యాజ్ వీడ్. వై పీపుల్ కన్జ్యూమ్ వీడ్ అంటే ఫర్ సమ్ డోపమీన్, ఫర్ సమ్ ఎక్స్ట్రెసీ, ఫర్ సమ్ కిక్. ఈ సందర్భంలో కూడా ఇట్లనే అవుతుంది. సినిమా ఎంత ఎడిక్టివ్ అవుతుంది అంటే, సినిమాని బేస్ చేసుకుని ఒక కొత్త డిసీజ్ అనేది స్టార్ట్ అయింది, కాల్డ్ as మెయిన్ క్యారెక్టర్ సిండ్రోమ్. ఈ డిసీజ్ వల్ల ఒక పర్సన్ తను బ్రతుకుతుంది ఒక మూవీలో అండ్ హీఈస్ ది మెయిన్ క్యారెక్టర్, దట్ ఈస్ హీరో ఆఫ్ ది మూవీ అనుకుంటాడు. ఇదనే కాదు, ఆ వీడు కొట్టిన తర్వాత మనిషి ఎలా అయితే తనను తను కోల్పోయి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తాడో, ఎంత అగ్రెసివ్ గా అయితే మారతాడో, సేమ్ వే సినిమా చూశాక ఫోమో అనే ఒక సిచ్యువేషన్ వల్ల ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ కూడా అట్లనే మారతాడు. అండ్ అదంతా ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని మీనింగ్. ప్రతి మనిషికి రోటీ, కపడా ఆర్ మకాన్ ఎంత ఇంపార్టెంటో సోషలైజ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. కానీ చాలా మంది ఇంట్రోవర్ట్స్ మేము అని గ్లోరిఫై చేస్తూ చెప్పుకుంటారు. బీయింగ్ ఇంట్రోవర్ట్ ఈజ్ అ రూట్ కాజ్ టు ఎ డిసీజ్ కాల్డ్ స్కిజోఫ్రీనియా. అదేంట్రా నక్కకి నాగలోకానికి లింక్ పెడతాం అనుకుంటున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ బీయింగ్ అలోన్ అండ్ లోన్లీ. ఇఫ్ యు నో. అయితే ఫస్ట్ లో బానే ఉంటది, ఆ సైలెన్స్ గానీ, ఆ పీస్ఫుల్ గా ఉండడం గానీ అన్ని. అదే రిపీట్ అయితే మన లోపల సోషల్
సోషల్ విత్డ్రావల్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ సోషల్ విత్డ్రావల్ ఈస్ డెఫినెట్లీ అ ప్రికర్సర్ ఆర్ సిమ్టమ్ ఆఫ్ స్కిజోఫ్రీనియా. వీటన్నిటికీ రూట్ కాజ్ ఈస్ బీయింగ్ ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ గా ఉండండి, తప్పు లేదు, కానీ నెవర్ బి ఏ లోనర్ ఆర్ ట్రీట్ సమ్మన్ లైక్ దట్. ఒక గ్రూప్ లో ఉండాలి, బికాస్ వీఆర్ సోషల్ యానిమల్స్ డూడ్. మనం గ్రూప్ లో ఫిట్ అవ్వడానికి ట్రై చేయాలి, విచ్ ఆర్ ప్రోగ్రెసివ్ గ్రూప్స్. ఏదైనా స్కిల్ మీద మీరు వర్క్ చేస్తూ అక్కడ ఫ్రెండ్స్ చేసుకోవడమో, అక్కడ సర్కిల్ డెవలప్ చేసుకోవడమో గానీ అట్లాంటివి చేయాలి. కానీ మన వాళ్ళు ఆ లోనర్ అనే సిచ్యువేషన్ నుండి తప్పించుకోవడానికి క్రియేట్ చేసుకున్న ఫేక్ వరల్డ్ ఏంది? ఫ్యానిజం. సారీ టాక్సిక్ ఫ్యానిజం. ఫ్యానిజం కానీ అడ్మైర్ చేయడం కానీ ఎప్పటికీ తప్పు కాదు, కానీ మనం వాళ్ళ వర్క్ ని అడ్మైర్ చేయాలి, మనం వాళ్ళ ఆర్ట్ ని అడ్మైర్ చేయాలి. నేను ఇప్పుడు ఒప్పుకున్నాను దట్ ఐ లవ్ టు లిజన్ టు కేపాప్ బ్యాండ్స్, కానీ ఐ అడ్మైర్ దేర్ టాలెంట్, ఐ డోంట్ అడ్మైర్ దోస్ పీపుల్. కానీ మన తెలుగు యువత ఏం చేస్తుంది? అగ్రెసివ్ ఫ్యానిజం. లైక్ ఫ్యానిజం అంటే మా హీరో గొప్పోడు, ఈయనలో అంత స్కిల్ ఉంది, బాగా యాక్టింగ్ చేస్తాడు, ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ అదే అగ్రెసివ్ ఫ్యానిజం అంటే మా హీరో తోపు, మీ హీరో ఫ్రూట్. నువ్వు ఒకరి ఫ్యాన్ అయినంత మాత్రాన హూ గేవ్ యూ రైట్ టు వర్బల్లీ హరాస్ అదర్ పర్సన్? ఇప్పుడు వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటావా? పర్లేదు, నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అవతలోడు సోషల్ హెరాస్మెంట్, సైబర్ బుల్లింగ్ కేసు వేస్తాడు నీ మీద. ఇంకా అవతలోడు తిక్కలోడు అంటే డైరెక్ట్ మన కన్నడ స్టార్ దర్శన్ చేసినట్టు చేసి పడేస్తాడు. ఇదంతా సైకాలజీ భయ్యా. ఏమైతుందంటే మనకి ఎప్పుడు ఒక అటెన్షన్ అండ్ ఎప్పటికప్పుడు సోషల్ వాలిడేషన్ అనేది కావాలి. ఎవ్వరికి కూడా ఎప్పుడు ఒళ్ళొంచి పని చేయాలనిపించదు. స్కిల్ ఏదైనా నేర్చుకుందాం, పనికొచ్చే పని చేద్దాం అనిపించదు. అయినా కూడా మనిషికి వాలిడేషన్ కావాలి. వాడు పని చేయకపోతేనేమో వానికి వాలిడేషన్ అనేది కావాలి కదా. అట్లాంటప్పుడు ఈ ఈజీ వేస్ లోకి పోతాడు. ఫ్యాన్ వార్స్, మార్ఫ్ వీడియోస్, సైబర్ బుల్లింగ్, ఇట్లా. ఈ పిచ్చి ఎంత వరకు ముదిరిపోతుంది అంటే వాళ్ళ పేరెంట్స్ కంటే హీరోస్ ఎక్కువ అని అంత. ఆ హీరోస్ కి వీడు ఎవడో కూడా తెలియదు. తెలిసినా కూడా ఆ హీరో వీడి కోసం అయిన టైం తీసి వీడికి సపోర్ట్ గా ట్వీట్స్ వేయడు, లేకపోతే ఫ్యాన్స్ అని ఫ్రీగా మూవీ టికెట్స్ ఇష్యూ చేయడు కదా. అయినా కూడా వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. కానీ నా డబ్ల్యూ ఆడియన్స్ కోసం చేస్తున్నా ఈ వీడియో. అట్లీస్ట్ నా ఆడియన్స్ లో కొంతమంది అయినా ఆ పాత్ లో ఉంటే మారతారు అనుకుంటున్నా. నెవర్ ఎవర్ సపోర్ట్ ఎ పర్సన్, ఆల్వేస్ సపోర్ట్ హిస్ ఐడియాలజీస్. మీకు అంత అడ్మిరేషన్ ఉంటే కేరళలో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ చేస్తున్నట్టు ఫ్రీగా బ్లడ్ డొనేషన్స్, అన్నదానాలు అట్లాంటివి చేయండి. నన్ను అడిగితే అవి కూడా వద్దంట. బికాస్ యూ హెవ్ గాట్ వెరీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. మీరు మీ ఫ్యామిలీ కంప్లీట్ గా సెట్ అయ్యాక ఆర్ మీకు కావాల్సినంత సంపాదించాక అప్పటికి టైం మిగిలితే యూ కెన్ డూ సచ్ యాక్టివిటీస్. ఈ మాటతో నేను విలన్ అయితా, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. స్వధర్మ ఇస్ ది గ్రేటెస్ట్ అండ్ ఫస్ట్ ధర్మ వన్ షుడ్ ఫాలో. మీకేం అనిపించినా యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్, అప్పుడే దాన ధర్మాలు అన్ని. ఈ న్యూ ఇయర్ కైనా అట్లీస్ట్ మారండి అండ్ ట్రై టు చేంజ్. ఎక్కువేం అవసరం లేదు. జాబ్ లెస్ ఉంటే ఒక జాబ్ తెచ్చుకోండి. చిన్నదైనా పెద్దదైనా తేడా లేదు, ఏదైనా ఒకటే. స్టూడెంట్ అయితే డూ సమ్ పార్ట్ టైమ్ ఆర్ అట్లీస్ట్ ట్రై టు లెర్న్ ఎనీ స్కిల్. కోడింగ్ అయినా, ఎడిటింగ్ అయినా, క్రియేటివ్ ఫీల్డ్స్ అయినా, మీ మెయిన్ సబ్జెక్ట్ అయినా, ఏదైనా. మీరు ఎవరైనా డేకి 1 hour అయినా ట్రై టు బి ప్రొడక్టివ్. సీ చేంజ్ ఇన్ యువర్ సెల్ఫ్. నేనే బై ఆ ఎగ్జాంపుల్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో లోయెస్ట్ పాయింట్ లో ఉన్నప్పుడు ఈ ఛానల్ పెట్టినా అండ్ నౌ సీ అట్లీస్ట్ ఐఎమ్ గ్రోయింగ్. కొద్దో గొప్ప నాకు సబ్స్క్రైబర్ బేస్ వచ్చింది. ఈ 4000 మందిలో 100 మంది కంటిన్యూగా నా వీడియోలు చూస్తున్నారు. మీరు కూడా ఇట్లనే మారితే ఐ జస్ట్ వాంట్ టు గ్రో విత్ యూ. నా ఆడియన్స్ తో పాటు నేను ఎదగాలనుకుంటున్నా అండ్ నా ఆడియన్స్ నేను ఎదిగితే డెఫినెట్ గా నా కంట్రీ కూడా ఎదుగుతుంది. ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్ చేసుకునే వాళ్ళందరూ రూట్ కాజెస్ ని పట్టించుకొని దాని మీద వర్క్ చేసి ప్రొడక్టివ్ గా మారితే బిలీవ్ మీ మనం ఒక 10 years ముందుకు వెళ్ళిపోతాం. ఇట్ మైట్ బి ఎగ్జాజరేటింగ్ బట్ ఇట్ ఈస్ ట్రూ. ఇంక ఈ వీడియో హాట్ టాపిక్ అయినా భాయ్ విషయానికి వచ్చేస్తే, బాయ్ ఏంది బాయ్ నువ్వు నెక్స్ట్ నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ అనుకుంటున్న టైంలో ఈ పెంట్ ఏంది? ఇక్కడ కూడా నేనేం బాయ్ ఫ్యాన్ కాదు. అట్లని ఎమోషన్ తో కళ్ళు మూసుకుపోయి ఏ బాయ్ నువ్వే చేసినావు తీసుకెళ్లి జైల్లో పడేయండి అని కూడా అనను. ఐ హావ్ గాన్ త్రూ ఆర్టికల్స్ అండ్ పోలీస్ రికార్డ్స్. దాని బేసిస్ మీద మాట్లాడతా. డెఫినెట్ గా బాయ్ తప్పు ఉంది, పోలీసుల తప్పు కూడా ఉంది. బాయ్ తప్పు సినిమా చూడడం కాదు, తప్పు లేదు సినిమా చూడడంలో, కానీ షో మింగడమే తప్పు బాయ్ది. ఒక లడ్డులో రీజన్ చెప్పిండు ప్రెస్ మీట్ లో. Okay, the theater has sought permission and I've been there, and right in front of my eyes there's police people who are clearing the way, so I was going by their direction. In fact, if there's no permission, they'll tell us that, sir, we don't have permission, please return back, and I'm a law abiding citizen and I would have followed that. So nothing of that information was given to me, so I was following as per their guidance, and we went inside and there was a lot of crowd, and it was no road show, it was no procession, it's just crowd outside the theater, right outside the theater, just couple of maybe meters and yards outside the theater. I just wave my hands because that's the respect when hundreds of people come to see you. It's my basic respect that I wave my hands, and only it comes to a point where your car cannot move, and that's when you get up and you wave your hands, because all the bouncers, management, police, a lot of people say, sir, when you wave your hand is when they all cool off and they go.
This happens to every celebrity, every leader. Everybody knows that. కానీ అందరికి తెలుసు ఇట్స్ కవర్ అప్ అని. సరే వస్తే వచ్చింది మూవీ చూడడానికి, కానీ రోడ్ షో ఎందుకు? దాని వల్ల ఇంకా ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. 40 to 50 బౌన్సర్స్ అంట. షో వెళ్ళిపోమన్నప్పుడే వెళ్ళిపోలేదంట బాబు, సినిమా చూసిపోతా అన్నాడట. ఇక్కడ ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో యాక్సెప్ట్ చేసుకుందాం దట్ అల్లు అర్జున్ అన్న డింట్ రిసీవ్ ఎనీ నోటీస్ ఫ్రమ్ పోలీస్. మధ్యలో ఎక్కడో ఆ లెటర్ అటకాయించి ఈయన వరకు రాలేదనుకుందాం. పోలీసులు వచ్చి ఒకరు చనిపోయారు సార్ ప్లీజ్ వెళ్ళండి అంటే కూడా మూవీ చూసే పోతా అన్నాడంట. అది గనక నిజమైతే హీ లిటరలీ డిజర్వ్స్ జైల్. పక్కా డూడ్, హీ డిజర్వ్స్ ఇట్. కానీ మనుషులన్న వాళ్ళు అట్లా మాట్లాడరు అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో ఇది కూడా వదిలేద్దాం. మళ్ళీ పోయేటప్పుడు కూడా రోడ్ షో. సో భాయ్ తప్పుగా అనిపిస్తుంది. పోలీసుల తప్పు వచ్చేసి కరెక్ట్ గా ఇన్ఫో పాస్ చేయకపోవడం అండ్ లేట్ గా యాక్షన్ తీసుకోవడం. కానీ 100% తప్పు ఎవరిదంటే ఈ తొక్కలో ఫ్యాన్స్ ది. ఎవడరా నువ్వు, నీతోనే మాట్లాడుతున్నా నేను. ఎవరివి నువ్వు? బెనిఫిట్ షో మూవీ చూడకపోతే చచ్చిపోతావా? హీరో వస్తే అన్నా అన్నా అని వెనకబడుతున్నావు. ఇంత సిగ్గు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమన్నా ఉందా నీకు? అక్కడ ప్రాణాల కంటే నీ షో ఇంపార్టెంట్. కొంచెం సైడ్ జరగొచ్చు కదా, జరగవు. హీరో వస్తే చాలు మీద పడిపోవాలి. హీరో వచ్చిండనే ఒకే ఒక రీజన్ తో ఎవరిని దొక్కుతున్నా ఎవరి మీద నడుస్తున్నా అని మర్చిపోయి విచక్షణ లేకుండా బిహేవ్ చేయడమేనా? ఎందుకు? హీరో మన దేవుడా లేకపోతే దేశానికి సేవ చేస్తున్నాడా? ఓ మీద పడిపోయి దేకేయడానికి. ఎవ్వరికి నోర్లే కదా ఫ్యాన్స్ అనాలంటే. నేను వాళ్ళలా కాదు, భయపడను. అవసరమైతే ఛానల్ లేపేయండి, వేరే ప్లాట్ఫామ్స్ లేవా? పోనీ యూట్యూబే వద్దురా భయ్, వదిలేస్తా, వేరే జాబ్ చేసుకుంటా. ఐ డోంట్ కేర్. ఇది జస్ట్ నా సబ్స్ కోసమే. అందరికీ ఉంటది సెలబ్రిటీని కలవాలి, ఫోటో దిగాలి అని. కానీ అది మితిమీరకూడదు. లా అండ్ ఆర్డరా ఆ ఫోటోనా అంటే ఆల్వేస్ ప్రిఫర్ లా అండ్ ఆర్డర్. ప్రతి మనిషికి ఆ తెలివి ఉంటది, కానీ మనకెందుకులే అనే ఒక చీప్ అండ్ సెల్ఫిష్ థాట్ వల్ల ఇట్లా అన్ని అవుతుంటాయి. యూ హ్యావ్ నో ఐడియా ఇట్లాంటివి ఎన్ని అయినాయో. సో ప్లీజ్ కామన్ సెన్స్ పెంచుకోండి అండ్ నెవర్ ఎవర్ బిహేవ్ అన్సివిలైజ్డ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. అండ్ ఐ హ్యావ్ గట్స్ టు సే దట్ మేజర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఇస్ అన్సివిలైజ్డ్, అన్ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎథికల్. సో అట్లీస్ట్ మనమైనా మారదాం. ఒక్కరు మారినా చాలు నాకు. సో విత్ దిస్ ఆల్ I wish you a very happy new year.